నిన్న నాతో ఒకరన్నారండి, ఇండియాలో ముస్లిమ్స్ దేవుడిని కొలవడం వల్లనే క్రిస్టియన్స్‌ని అట్లా వేరే మతాల వారిని కొలవడం వల్లనే ఇండియా వెనకపడిపోయింది అని చెప్తున్నారు. ఓకే. మన మను చరిత్ర అనేది ఒకటుంది. ఆయన పక్కా బ్రాహ్మణు. ఆయన రాసిన గ్రంథం వల్ల హిందువుల్లోనే కులాలు ఏర్పడి ఒకరికొకరు ద్వేషించుకునే విధంగా వచ్చేసాం. భగవద్గీత అయినా, ఖురాన్ అయినా లేదా బైబిల్ అయినా సరే అందరూ సమానం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. అందరికీ మీ దగ్గరున్న దాంట్లో 10% అన్న దానం చేయండి అనే చెప్తున్నారే కానీ, ఒకరినొకరిని కొట్టుకొని చచ్చిపోండి. అక్కడ బంగ్లాదేశ్‌లో హిందువులను కొడుతున్నారు. మీరు కూడా ఇండియాలో ఇక్కడ ముస్లిమ్స్‌ని కొట్టండి అని చెప్పట్లేదు. అంతేగాని వాళ్ళెవరో కొట్టుకున్నారని మనం ఇక్కడ మన మధ్య ఉన్న ఐకమత్యాన్ని పోగొట్టుకుంటామా? అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఇది చాలా అంటే చాలా తప్పు. ఇంకా కావాలంటే అక్కడున్న మన వాళ్ళని ఇండియాకి రప్పించేసి ఇండియాలో బతకాలి. అంతేకాని వాళ్ళు కొట్టారని మనం ఇక్కడున్న వాళ్ళని కొట్టి తరవడం ఎంతవరకు కరెక్ట్?